హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో బీచ్కి వెళ్ళామని చెప్పాను కదా. మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది 11:30కి, అక్కడికి వెళ్ళేసరికి 1:30 అయిపోయింది. సరే ఇంకెలాగో లంచ్ టైం అయిపోయిందని మేము తెచ్చుకున్న ఐటమ్స్ అయితే తినేస్తున్నాము. మేము ఇంటి దగ్గర నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకొచ్చాము. పులిహోర, చికెన్ కర్రీ, చపాతి, అలాగే దద్దోజనం, పులిహోరలోకి చట్నీ ఇవన్నీ తీసుకొచ్చాము. మేము ప్లేట్స్ తీసుకురావడం మర్చిపోయాము. దారిలో ఎక్కడైనా తీసుకుందాం అనుకున్నాం, కానీ మాకు ఈ రూట్లో ఏ షాపు కనపడలేదు. రాక్ బీచ్కి వచ్చాము. చూడండి ఎలా ఉందో క్లైమేట్ అంతా. ఈ బీచ్కి వచ్చిన తర్వాత ఇలాంటి ప్లేసెస్కి ఇంకెప్పుడు వెళ్ళకూడదు అనిపించింది. ఎందుకంటే ఈ బీచ్లో మేం తప్ప ఇంకెవ్వరు లేరు, మా ఫ్యామిలీ ఒక్కటే ఉంది. ఒక పక్కేమో పవర్ ప్లాంట్, బీచ్లో మధ్యలో అక్కడక్కడ పైప్స్, అందుకు చూడంగానే భయం అనిపించింది. ఈ బ్రిడ్జ్ మాత్రం సూపర్గా కట్టారు. మేము మామూలుగా బీచెస్ అంటే కొత్త కోడూరు లేదంటే మైపాడు అలా వెళ్తాము. ఈ నెల్లూరులో ఈ రాక్ బీచ్ ఉంది అనేది కూడా మాకు అసలు తెలీదు, ఐడియా లేదు. ఎవరో తెలిసిన వాళ్ళు చెప్పారంట నెల్లూరులో రాక్ బీచ్ ఎక్సలెంట్గా ఉంటుంది ఆ బ్రిడ్జ్ అని. అందుకైతే చూడ్డానికని వచ్చాము. దారిలో అసలు ఒక్కరు లేరు మనుషులు వస్తుంటే. ఈ పైపు యువతల మాత్రమే కొంచెం వాటర్ ఉన్నట్టున్నాయి. పైపు దాటితే మాత్రం చాలా లోతుంది, కనిపించకుండానే చాలా లోతు అనిపిస్తుంది. ఒక్కసారిగా అలలు వచ్చి వెనక్కి వెళ్తున్నాయి. నేను పిల్లలకి జాగ్రత్తలు చెప్పుకుంటూ వాళ్ళు మునుగుతుంటే చూస్తూ ఉన్నాను, ఇలా వీడియో షూట్ చేసుకుంటూ. వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను మాత్రం ఆ నీళ్లలో దిగలేదు. ఆ పైప్స్ అన్నిటినీ చూసి నాకెందుకో చాలా భయం అనిపించింది, ఎందుకో దిగాలనిపించలేదు. ఇంతకీ ఈ పైప్స్ ఇక్కడ ఎందుకున్నాయో అనేది చెప్పలేదు కదా. ఈ పైప్ లో నుంచి వాటర్ పవర్ ప్లాంట్ లోకి సప్లై అవుతాయంట, అందుకే ఈ పైప్స్ ఇక్కడ వేస్తున్నారు. నేను చెప్పులు తీసేసి పాదాలకి మెత్తటి మట్టిని ఆస్వాదిస్తూ నీళ్లలోకి కొంచెం వచ్చానో లేదో కాళ్ళు తడుపుకుందామని ఇక్కడ మా అన్నయ్య మా వారు ఇద్దరు పట్టి నీళ్లలోకి ఈడ్చేశారు నన్ను. పిల్లలు మా వారు పైనుంచి ఇలా వాటర్ కొట్టేసరికి కాసేపు ఊపిరాడలేదు. మళ్ళీ పైనుంచి తిట్లు, చిన్నపిల్లలు మునుగుతుంటే నీకేమి మునగడానికి అని. నాకైతే చెవుల్లో ముక్కుల్లో వాటర్ వెళ్ళిపోయి ఒక 5 నిమిషాలు మైండ్ పనిచేయలేదు. పిల్లలు కాసేపు మునిగిన తర్వాత రిటర్న్ వెళ్ళేటప్పుడు మాకు ఈ మట్టిలో టాటాయిస్ స్కెలిటన్ కనిపించింది. చూడండి అసలు ఎలా ఉందో ఇది. ఇక రిటర్న్ వెళ్ళేటప్పుడు దారిలో ఒక చోట ఆగి కాఫీ తాగి ఇంటికైతే బయలుదేరాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.